హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మాధూస్ మూమెంట్స్. ఈ రోజు అయితే చాలా ఆరోగ్యానికి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒక రైస్ చూపిస్తాను. కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్ అనమాట. మటన్లోకి, చికెన్లోకి, మీరు వెజ్ గ్రేవీ కర్రీ, కుర్మా అలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఇష్టపడే వాళ్ళు అయితే ఒట్టి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. కొబ్బరి, నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టేసి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న ముక్కల్లాగా తరిగేసుకోవాలి. దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకుని ఇట్లా పల్చని క్లాత్లో వేసి ఇట్లా పాలు తీసుకోవాలి. పల్చని క్లాత్లో ఇట్లా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒకసారి వేసి ఇంకొంచెం పిప్పిలా ఉంటుంది కదా, అది కొంచెం మిక్సీ అయిపోయినా కొంచెం వాటర్ కలిపి ఇంకోసారి తీస్తే అదిగోండి సన్నటి పల్చటి క్లాత్లో వేసి ఇలా తీసామనుకోండి చిక్కటి కొబ్బరి పాలు అయితే వస్తాయి. ఇప్పుడు మనం బగారా రైస్ వండుకుంటాం కదా, దాని టైపే ఇది. వాటర్ బదులు ఇట్లా కొబ్బరి పాలు పోస్తాం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, నాకైతే చాలా ఇష్టము. దీనిలోకి సేమ్ మనం బగారా రైస్లోకి వేసుకున్నట్టు బిర్యానీ ఆకైతే వేసుకోం, కానీ జీడిపప్పు, సాజీరా, 4 లవంగాయలు, 2 యాలక్కాయలు అవి అలా వేసుకోవాలి. అవన్నీ వేసుకుని కొంచెం ఆ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాము. నెయ్యి ఉండడం వల్ల దీనిలో అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం స్పైసీ తినేవాళ్ళు 4 లవంగాయలు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇష్టపడే వాళ్ళు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, కానీ మళ్ళీ వెజిటేబుల్ బిర్యానీ ఇలా అయిపోతుంది కాబట్టి ఇలా ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. కాజు అవన్నీ వేసుకుని అవి మరిగిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అవన్నీ ఇప్పుడు వాటర్ పోసే టైంలో మనం ఏం వేస్తాం, పాలు పోస్తాం, కొబ్బరి పాలు. మనం రైస్కి తగ్గట్టు మామూలుగా అయితే బిర్యానీ రైస్కి 1-1.5 రైస్ వాటర్ పోసుకుంటాం కదా, సేమ్ అదే కొలతలతో కొబ్బరి పాలు అనేది పోస్తాం. లాస్ట్లో కొంచెం ఏమైనా తక్కువైనాయి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ పోసుకోవచ్చు. దాని ప్లేస్లో సరిపోతాయి అనుకుంటే మొత్తం అవే పోసుకుంటేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి అంతా అయిపోయినాక కొంచెం కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర కూడా అది వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. అట్లా తెరులుతుంది చూసారా. ఇప్పుడు బాగా తెరులుతున్నప్పుడు మనం బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది వేసేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తే పొడిగా ఎమ్మీగా కొబ్బరి రైస్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్లోకి బాగుంటుంది, వెజ్లోకి బాగుంటుంది. అసలు ప్లెయిన్ రైస్ తినేవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారనమాట. ఆ నెయ్యి ఫ్లేవరు, కొబ్బరి ఫ్లేవరు వాటర్కి, ఆ రైస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదిగో పొయ్యి మీద నుంచి తీసుకొచ్చేసి డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేశాను. రైస్ కుక్కర్లో పెట్టగానే ఇది కుక్కర్ పడిపోయిందనమాట, స్విచ్ పడింది చూసారా. పొడిగా ఎమ్మీగా ఎంత బాగుందో. దీని మీద కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది.